జీవితం తాలూకు గొప్ప రహస్యం ఆకర్షణ సిద్ధాంతం. ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయని అంటుంది ఆకర్షణ సిద్ధాంతం. అందుకని మీరేదైనా ఆలోచన చేస్తే అటువంటి ఆలోచనలే మీరు మీ వైపుకి ఆకర్షించుకుంటారని అర్థం. ఆలోచనలు అయస్కాంతాల వంటివి. వాటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు ఆలోచించేటప్పుడు ఆ ఆలోచనలు విశ్వంలోకి ప్రసరింపబడతాయి. అప్పుడు అదే ఫ్రీక్వెన్సీలో ఉండే అటువంటి ఆలోచనలన్నీ అవి అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. బయటకి పంపబడిన ప్రతిదీ ఉత్పత్తి స్థానానికి వెనక్కి వస్తుంది. మీరు ఒక మానవ ట్రాన్స్మిషన్ టవర్ వంటివారు. మీ ఆలోచనలతో ఒక ఫ్రీక్వెన్సీని ప్రసారం చేస్తూ ఉంటారు. మీ జీవితంలో ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే మీ ఆలోచనల్ని మార్చుకోవడం ద్వారా మీ ఫ్రీక్వెన్సీని మార్చుకోండి. మీరు ప్రస్తుతం చేస్తున్న ఆలోచనలే మీ భవిష్యత్ జీవితాన్ని సృష్టిస్తాయి. మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారో, దేని మీద దృష్టిని ఎక్కువగా కేంద్రీకరిస్తారో అదే మీ జీవితంగా రూపొందుతుంది. మీ ఆలోచనలే వస్తువులుగా మారతాయి. ఆకర్షణ సిద్ధాంతం ప్రకృతికి సంబంధించిన ఒక సిద్ధాంతం. అది గురుత్వాకర్షణ శక్తిలాగే నిష్పాక్షికమైనది. మీరు అదే పనిగా ఆలోచిస్తూ పిలిస్తే తప్ప ఏదీ కూడా మీ అనుభవంలోకి రాదు. మీరేం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలంటే మీకు ఎలాంటి భావనలు కలుగుతోందని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. భావనలు మనం ఏం ఆలోచిస్తున్నామో వెనువెంటనే మనకు తెలియచేసే విలువైన సాధనాలు. మంచి ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు చెడు భావనలు కలగడం అసంభవం. మార్పు తీసుకువచ్చే రహస్యాలు అంటే సంతోషకరమైన జ్ఞాపకాలు, ప్రకృతి, మీకిష్టమైన సంగీతం ఇలాంటివి మీ భావాలలో మార్పు తీసుకువచ్చి ఒక్క క్షణంలో మీ ఫ్రీక్వెన్సీ స్థాయిని మార్చగలవు. మీరు వెలిబుచ్చగల అతి హెచ్చు స్థాయి ఫ్రీక్వెన్సీ ప్రేమ. మీరు ఎంత ఎక్కువగా ప్రేమ అనే భావాన్ని అనుభవించి వెలిబుచ్చగలిగితే మీరు ఉపయోగించగల శక్తి అంత ఎక్కువగా ఉంటుంది. అల్లావుద్దీన్ భూతంలాగే ఆకర్షణ సిద్ధాంతం మన ప్రతి ఆజ్ఞను శిరసావహిస్తుంది. మీరు కోరుకునేది సంభవించటానికి 3 సులభమైన సోపానాల ద్వారా సృజనాత్మక ప్రక్రియ సాధ్యపడుతుంది. అవేమిటంటే అడగడం, నమ్మడం, అందుకోవడం. మీరు కోరుకునేది ఏమిటో ప్రపంచాన్ని అడగమనేది. మీ కోరికను స్పష్టం చేసుకోవడానికి పొందే అవకాశం. మీ మనసులో అది స్పష్టంగా ఉంటే మీరు అడిగినట్లే. మీ కోరికకు రూపం ఏర్పడినప్పుడు మీరెలా అనుభవిస్తారో ఆ అనుభూతే మీరు అందుకోవడం అనేది. మీరు ఆనందంగా ఉన్నప్పుడు అది మిమ్మల్ని మీరు ఏం కావాలనుకుంటున్నారో ఆ ఫ్రీక్వెన్సీలో. బరువును కోల్పోవడంలో దృష్టిని నిమగ్నం చేయకండి. అందుకు బదులుగా మీ నిర్దిష్టమైన బరువుపై దృష్టిని లగ్నం చేయండి. మీ నిర్దిష్టమైన బరువు గురించిన అనుభూతులనే ఫీల్ అవుతూ ఉండండి. అప్పుడు అది మీకు లోబపడుతుంది. మీ కోరికను నెరవేర్చటానికి ప్రపంచానికి సమయం పట్టదు. దానికి $1 నెరవేర్చడానికి ఎంత సులువో $1 మిలియన్ విషయంలోనూ అంతే సులువవుతుంది. మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది రోజు మీరు ముందుగానే ఆలోచించి ఆ రోజుకు రూపకల్పన చేయండి. అప్పుడు మీ ఉద్దేశాలకు అనుగుణంగానే మీ జీవితానికి రూపకల్పన చేయగలుగుతారు. ఎదురు చూడడం అనేది శక్తివంతమైన ఆకర్షణ శక్తి. మీరు కోరుకున్నది జరుగుతోందని ఎదురు చూడండి. మీరు కోరని వాటిని ఎదురు చూడకండి. కృతజ్ఞత అనేది మీ శక్తిని బదిలీ చేసే శక్తివంతమైన ప్రక్రియ. అది మీ జీవితంలో కోరుకున్న దాన్ని మీ వద్దకి రప్పిస్తుంది. ఇదివరకే మీరు పొందిన వాటికి కృతజ్ఞతులై ఉండండి. అందువల్ల మరెన్నో మంచి అంశాలను ఆకర్షించగలుగుతారు. మీరు కోరుకున్న వాటికి ముందుగా ధన్యవాదాలు చెప్పడం ద్వారా మీ కోరికలకు ప్రబలమైన శక్తి ప్రపంచానికి మరింత శక్తివంతమైన సంకేతాలను పంపిస్తుంది.
ఆకర్షణ సిద్ధాంతం మీకు ప్రయోజనదాయకంగా ఉండాలంటే అది ఎప్పుడో ఒకసారి ఉపయోగించకుండా దాన్ని ఒక అలవాటుగా చేసుకోండి. ప్రతిరోజు మీరు నిద్రకు ఉపక్రమించబోయే ముందు ఆ రోజు జరిగిన సంఘటనలను నెమరు వేసుకోండి. మీరు కోరుకోని సందర్భాలు, ఘట్టాలు ఏమైనా జరిగి ఉంటే మళ్ళీ వాటిని రీప్లే చేసి అవి మీరు ఎలా జరిగి ఉండాలని కోరుకుంటున్నారో అలా ఆలోచించండి. డబ్బుని ఆకర్షించాలంటే సంపద మీద మనసుని కేంద్రీకరించండి. డబ్బు లేకపోవడం మీదే ధ్యాస పెడితే మీ జీవితంలోకి ఎక్కువ డబ్బుని వచ్చేటట్టు చేయడం అసంభవం. మీ ఊహాశక్తిని ఉపయోగించి మీకు అవసరమైన డబ్బు మీ దగ్గర ఉందని నటించడం వల్ల లాభం ఉంటుంది. డబ్బు ఉన్నట్టు ఆటలు ఆడండి. డబ్బు గురించి మీకు మంచి భావాలు కలుగుతాయి. మీకు అలా బాగా అనిపించిన కొద్దీ మరింత డబ్బు మీ జీవితంలోకి ప్రవహిస్తుంది. ఈ క్షణం ఆనందాన్ని అనుభవించటం మీ జీవితంలోకి త్వరగా డబ్బు రావటానికి ఉపయోగపడే మార్గం. మీకిష్టమైన వాటన్నింటినీ చూస్తూ నేను దాన్ని కొనగలను, నాకు ఆ స్తోమత ఉంది అని మనసులో అనుకోండి. మీ ఆలోచనలు వేరే మార్గాన్ని పట్టి డబ్బు గురించి మీలో మంచి భావాలు తలెత్తుతాయి. మరింత డబ్బు మీ జీవితంలోకి రావాలంటే డబ్బు ఇవ్వండి. డబ్బు విషయంలో ఉదారంగా ఉంటే దాన్ని ఇతరులతో పంచుకోవడం మీకు బాగా అనిపిస్తే మీరు నా దగ్గర సమృద్ధిగా ఉంది అంటున్నారన్నమాట. పోస్టులో చెక్కులు వస్తున్నట్టు ఊహించుకోండి. మీ ఆలోచనల త్రాసు సంపద వైపు మొగ్గు చూపేటట్టు చూడండి. సంపద గురించి ఆలోచించండి. ఎవరైనా ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకోవాలని, ఆకర్షించాలని మీకు ఉంటే మీ ఆలోచనలు, మాటలు, పనులు, పరిసరాలు మీ కోరికలకి విరుద్ధంగా ఉండకుండా చూసుకోండి. మీకోసమే మీరు పనిచేయండి. ముందుగా మిమ్మల్ని మీరు నింపుకోకపోతే ఎవరికైనా ఇచ్చేందుకు మీ దగ్గర ఏమీ ఉండదు. మీ గురించి మీకు చెడు భావనలుంటే మీరు ప్రేమని అడ్డుకుంటారు. పైగా మీ గురించి మీకు చెడుగా అనుకునేటట్టు చేసే వ్యక్తులని, పరిస్థితులని ఆకర్షిస్తారు. మిమ్మల్ని మీరు ప్రేమించండి, గౌరవించండి. అప్పుడు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని, గౌరవించే వాళ్ళని మీరు ఆకర్షిస్తారు. మీలో మీరు ప్రేమించే గుణాల మీద దృష్టి పెట్టండి. అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం మీ గురించి మరిన్ని గొప్ప విషయాలని మీ దృష్టికి తెస్తుంది. ఒక వ్యక్తితో సంబంధం బాగుండాలంటే అతనిలో మీకు నచ్చిన విషయాల మీదే మనసుని కేంద్రీకరించండి. అతని లోటుపాట్ల మీద కాదు, అతనిలో ఉండే మంచి గుణాల మీదే దృష్టి పెట్టినప్పుడు మీకు మరిన్ని మంచి గుణాలు అతనిలో దొరుకుతాయి. పరిపూర్ణ ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం అనేదాన్ని మనమందరం మనసు ద్వారా చేయగలం. బయట ఏం జరుగుతుందోనని పట్టించుకోనవసరం లేదు. నవ్వు సంతోషాన్ని ఆకర్షిస్తుంది, వ్యతిరేకతని పాలదోలుతుంది, జబ్బుని నయం చేసి అద్భుతమైన ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఆలోచన ద్వారానే వ్యాధి శరీరంలో ఉత్పన్నమవుతుంది. అనారోగ్యాన్ని గమనించడం ద్వారా, వ్యాధి పట్ల చూపించే శ్రద్ధ ద్వారా అది సంభవిస్తుంది. మీకు ఒంట్లో కాస్త నలతగా ఉంటే దాని గురించి మాట్లాడకండి. మీకు అది మరింత కావాలని అనుకుంటే తప్ప. ఇతరులు తమ జబ్బుల గురించి మాట్లాడడం విన్నా కూడా మీరు వాళ్ళ జబ్బులకి బలాన్ని చేకూరుస్తారు. దానికి బదులు మంచి విషయాలపై సంభాషణని మళ్లించండి. అలాగే వాళ్ళని ఆరోగ్యంగా చూడడం గురించి శక్తివంతమైన ఆలోచనలు చేయండి. వృద్ధాప్యం గురించిన నమ్మకాలన్నీ మన మనసులో ఉండేవే. అందుకని వాటిని మీ మనసులో నుంచి విడుదల చేయండి. మంచి ఆరోగ్యం మీద, శాశ్వతంగా ఉండే యవ్వనం మీద దృష్టి కేంద్రీకరించండి. జబ్బుల గురించి, వృద్ధాప్యం గురించి సమాజం ఇచ్చే సందేశాలని వినిపించుకోకండి. వ్యతిరేకమైన సందేశాలు మీకు పనికిరావు.
మీరు అడ్డుకునేదాన్ని మీరు ఆకర్షిస్తారు, ఎందుకంటే మీ భావాలు తీవ్రంగా దాని మీద కేంద్రీకరించబడి ఉన్నాయి. దేన్నైనా మార్చాలని అనుకుంటే మీ మనసు లోపలికి తొంగి చూసుకొని కొత్త సంకేతాన్ని మీ భావాలు, ఆలోచనల ద్వారా విడుదల చేయండి. వ్యతిరేకమైన అంశాల మీద దృష్టిని కేంద్రీకరించి మీరు ఈ ప్రపంచానికి మేలు చేయలేరు. ప్రపంచంలో జరిగే వ్యతిరేకమైన సంఘటనల మీద దృష్టి పెట్టడం ద్వారా మీరు వాటిని పెంచడమే కాకుండా మీ జీవితంలోకి కూడా ఎన్నో వ్యతిరేకమైన విషయాలని తెచ్చుకుంటారు. ప్రపంచంలో ఉండే సమస్యల మీద దృష్టి పెట్టకుండా మీ శక్తిని, ధ్యాసని నమ్మకం, ప్రేమ, సమృద్ధి, విద్య, శాంతి లాంటి వాటి మీద కేంద్రీకరించండి. మంచి విషయాలు అయిపోవడం అనేది ఉండదు. ప్రతి ఒక్కరికి సరిపోయేటన్ని మంచి విషయాలు ఈ లోకంలో ఉన్నాయి. జీవితం ఉద్దేశం సమృద్ధిగా ఉండడమే. మీ ఆలోచనల ద్వారా, భావాల ద్వారా అంతులేని సమృద్ధిని పొంది దాన్ని మీ అనుభవంలోకి తెచ్చుకునే సామర్థ్యం మీలో ఉంది. ఈ ప్రపంచంలో అన్నింటినీ ప్రశంసించండి, ఆశీర్వదించండి. అప్పుడు మీరు వ్యతిరేకతని తుడిచిపెట్టేయగలుగుతారు. అత్యున్నతమైన ఫ్రీక్వెన్సీని, ప్రేమతో మమేకం అవ్వగలుగుతారు. అంతా శక్తే. మీరొక శక్తిగల అయస్కాంతం. అందువల్ల మీరు విద్యుత్ శక్తిలాగా అన్నింటినీ మీకేసి ఆకర్షించుకుంటారు. మీరు కోరుకున్న వాటన్నింటినీ విద్యుత్ శక్తితో మీ వైపుకి తెచ్చుకుంటారు. మీరు ఒక ఆధ్యాత్మిక జీవి. మీరు శక్తిని సృష్టించడం, నాశనం చేయడం సాధ్యం కాదు. అది రూపాన్ని మార్చుకుంటుంది అంతే. అందుకని మీలోని స్వచ్ఛమైన సారం ఎప్పుడూ ఉంది, ఎప్పుడూ ఉంటుంది. ఈ విశ్వం ఆలోచనలో నుంచి జనిస్తుంది. మన భవిష్యత్తుని సృష్టించుకోవడమే కాక మనం ఆ విశ్వాన్ని కూడా సృష్టిస్తాం. అంతులేని ఆలోచనలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. జ్ఞానం, ఆవిష్కరణలు విశ్వజనీనమైన మస్తిష్కంలో సంభావ్యతల రూపంలో ముందే ఉన్నాయి. మనిషి మేధస్సు వాటిని వెలికి తీసుకురావాలని అవి ఎదురు చూస్తున్నాయి. అంతా మీ చైతన్యవంతమైన మనసులోనే ఉంది. మనమందరం ఒకరితో ఒకరం ముడిపడి ఉన్నాం. మనందరం ఒకటే. మీ గత జీవితంలోని కష్టాలన్నీ వదిలేయండి. సంస్కృతి నియమాలని, సామాజిక ఆచారాలని వదిలేయండి. మీకు తగిన జీవితాన్ని సృష్టించుకోగలిగిన వారు మీరొక్కరే. మీ కోరికలని ప్రత్యక్ష రూపంలో చూడడానికి దగ్గర దారి మీరు కోరుకుంటున్న వాటిని అంతిమ సత్యాలని అనుకోవడమే. మీ శక్తి మీ ఆలోచనలోనే ఉంది. అందుచేత జాగరూకత వహించండి. ఇంకోలా చెప్పాలంటే గుర్తుంచుకోండి. మీ జీవితం తాలూకు బ్లాక్ బోర్డుని మీరు కావాలనుకుంటున్న విషయాలతో మీరే నింపాలి. మీరు చేయాల్సినది ఒకే ఒక పని, ఇప్పుడు బాగా ఉందని అనుకోవడం. మీరు మీలోని అంతర్గత శక్తిని ఎంత ఎక్కువగా వాడితే అంత ఎక్కువ శక్తిని మీ వైపుకి ఆకర్షిస్తారు. మీ దివ్యత్వాన్ని మీరు స్వీకరించే సమయం ఇదే. మనం ఒక శోభాయమానమైన యుగంలో ఉన్నాం. పరిమితమైన ఆలోచనలను మనం విడిచిపెట్టినప్పుడు సృష్టిలోని ప్రతి రంగంలోనూ మనం మానవజాతి తాలూకు నిజమైన దివ్యత్వాన్ని అనుభవించగలం. మీరు ఏ పనైతే ప్రేమిస్తారో దానినే చేయండి. మీకు ఆనందాన్ని ఏదిస్తుందో తెలియకపోతే మిమ్మల్ని మరో ప్రశ్న వేసుకోండి. నా ఆనందం ఏమిటి? మీరు మీ ఆనందానికి అంకితం అయినప్పుడు మీరు ఆనందకరమైన వస్తువుల వెలువలను మీ వైపుకి ఆకర్షిస్తారు. ఎందుకంటే మీరు ఆనందాన్ని ప్రసరిస్తున్నారు. రహస్యం తాలూకు జ్ఞానాన్ని మీరిప్పుడు నేర్చుకున్నారు. దానిని ఎలా ఉపయోగించుకోవాలా అన్నది మీ చేతుల్లోనే ఉంది. మీరు దేన్ని ఎంచుకున్నా అది సరైనదే. ఈ ప్రపంచంలోని శక్తి అంతా మీ వద్దే ఉంది.